పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్న ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ షాపింగ్ మాల్స్, బహుళ అంతస్తుల భవనాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, స్కూల్స్, హోటల్స్, లాడ్జ్లు వందల సంఖ్యలో ఉన్న నర్సరావుపేటలో అనేక భవనాలు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే జిల్లా ఫైర్ శాఖ ఉన్నతాధికారి డిఎఫ్ఓ శ్రీధర్ సైతం తమకు తగిన ఆధారాలు లేవని చెబుతున్నారన్న విషయం. నర్సరావుపేటలోని పలు షాపింగ్ మాల్స్, ఎత్తైన భవనాలు ఫైర్ సేఫ్టీ అనుమతులు తీసుకోలేదని అధికారులే అంగీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న కొన్ని వాణిజ్య భవనాలు, పల్నాడు రోడ్డులోని పలు ఆసుపత్రులు, హోటల్స్, లాడ్జ్ల పరిస్థితిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం భారీ భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారమ్స్, వాటర్ స్ప్రింకర్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ హైడ్రెంట్లు, పైప్ లైన్ వ్యవస్థలు ఉండాలి. అయితే నర్సరావుపేటలోని పలు వాణిజ్య భవనాల్లో కనీస భద్రతా ప్రమాణాలు కూడా కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడే పరికరాలు లేకపోతే మంటల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అవసరం కేవలం విచారణలు కాదు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఫైర్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించాలి. అనుమతులు లేని భవనాలను గుర్తించాలి. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి భవనాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా భవనాలు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో సరైన సేఫ్టీ పాటించకుండా ఇటీవల అగ్ని ప్రమాదాలు అటు సామాన్య ప్రజలను కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పొచ్చు. ఇటీవల స్వాతి షాపింగ్ మాల్ దగ్గర కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా నిన్న కారు సంబంధించినటువంటి డెకార్స్ కి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం కూడా అటు నర్సరావుపేట ప్రజల్ని తీవ్ర కలహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనం నర్సరావుపేట కేంద్రంగా స్వాతి షాపింగ్ మాల్ లో మనం ఉన్నాం. విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. ఏ మాత్రం కూడా ఎక్కడ సేఫ్టీ మెథడ్స్ లేవు. ఎందుకంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఫ్యామిలీలో కూడా భయాందోళనకు గురవటమే కాకుండా ఒక సేఫ్టీ అధికారులు కూడా పాటించాలని చెప్పి ఇచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం కూడా ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. జిల్లా యంత్రాంగం కూడా డిఎఫ్ఓ అంటే ఫైర్ సేఫ్టీ జిల్లా అధికారి సైతం కూడా చేతులెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. మున్సిపల్ దగ్గర నుంచి అరాకుర అనుమతులు తీసుకొని ఇష్టారాజ్యంగా కూడా అటు షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూడా పెద్ద ఎత్తున కూడా స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఫైర్ అనుమతులు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి డీజీ అధికారి దగ్గర నుంచి మాకు సరైన తనిఖీలు చేయమని వస్తే తప్ప అప్పటి వరకు కూడా మేము ఏమాత్రం చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదంటూ కూడా సాక్షాత్తు జిల్లా అధికారి శ్రీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రాజ్నెస్ అటు జిల్లా అధికారి ఫైర్ అధికారిని కూడా ప్రశ్నించినటువంటి సమయంలో కూడా ఏమాత్రం కూడా పర్మిషన్ లేవు, కనీసం పర్మిషన్లకు కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి దుస్థితి ఇక్కడ నరసరావుపేటలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర స్థాయి అధికారులు వీటిపైన కూడా ఏకకన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అటు అధికారులు ముందస్తుగా కూడా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా హాస్పిటల్స్ కానీ అదేవిధంగా స్కూల్స్, కాలేజీలకు కూడా ఫైర్ అనుమతులు కానీ ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీ మెథడ్స్ కూడా ఎక్కడ కూడా
పాటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అధికారుల మీద కూడా తీవ్ర విమర్శలు వినపడుతుంది. ఎందుకంటే నెలవారీ మామూలు తీసుకుంటూ కూడా అటు ఎక్కడ కూడా అనుమతులు లేని వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం, అదే విధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవటం కూడా అటు సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కొంతమంది ప్రజా సంఘాల నేతలు కూడా వీటిపైన కూడా విమర్శలు చేశారు, తీవ్ర విమర్శలు చేశారు. ఏదైతే ఫైర్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే స్వాతి షాపింగ్ మాల్ లో జరిగినటువంటి ప్రమాదం అటు పూర్తి స్థాయిలో కూడా పక్కన ఉన్నటువంటి నివాసాలు కూడా ఒక భయాందోళన గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కనీసం ఎక్కడికి కూడా మనం ఒక్కసారి విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు మౌనిక. ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో ఏ మాత్రం ఒక చిన్న కిటికీ కూడా కనిపించినటువంటి పరిస్థితి, మొత్తం పూర్తిగా కూడా అమ్మేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వెనక భాగంలో కానీ ముందు భాగంలో ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి, ఒక కిటికీ కూడా ఇటీవల జరిగినటువంటి ప్రమాదం తర్వాత చిన్నపాటి ఐరన్ మెట్లు పెట్టి దానికి కనీసం ఐరన్ మెట్లకు సంబంధించి కూడా మరి లోపలికి నుంచి బయటికి రావడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఎక్కడ కూడా అక్కడ వాచ్లు కానీ అదేవిధంగా ఒక కిటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నటువంటి కాంప్లెక్స్ సంబంధించి కేవలం మెట్లు దారి చూపించారు కానీ ఎలా బయటికి రావాలనే అంశం కూడా ఎక్కడ కూడా చూపించినటువంటి పట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా షాపింగ్ మాల్స్ కి లావాదేవీలకు సంబంధించి కానీ కస్టమర్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కనీస సౌకర్యాలు ఇవ్వాలి, సేఫ్టీ మెథడ్స్ పాటించాలి. అటు ఫైర్ అధికారులు ఇస్తున్నటువంటి ప్రతి సూచనలు పాటించాల్సినటువంటి అవసరం. కేవలం డబ్బే పరమావధిగా మారుతున్నటువంటి ఈ వ్యాపార రంగాలపైన అటు రాష్ట్ర స్థాయి ఫైర్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ సీరియస్ గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నరసరావుపేటలో కనీస హాస్పిటల్స్ కి ఫైర్ ఎక్కడా కూడా అడిగే పరిస్థితి లేదు, కనీసం అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రజా సంఘాలు ఇతర నేతలు కూడా అటు ఫైర్ అధికారుల పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఖచ్చితంగా ఫైర్ కి సంబంధించినటువంటి ప్రమాదాలు కాపాడాలంటే చర్యలు తప్పనిసరి అని కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇటీవల వరవకట్ట ప్రాంతంలో కూడా టింబర్ డిపో తగలబడినటువంటి సమయంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాలు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే జిల్లా అయినప్పటికీ కూడా జిల్లా స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఫైర్ అధికారులు అనుమతులు తీసుకోకపోవటం, పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అటు అధికారుల నిర్లక్ష్యం కూడా కళ్ళ కట్టినటువంటి కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా స్వాతి షాపింగ్ మాల్ తో పాటు మరికొన్ని భవనాల పైన కూడా అటు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.